అంత వేగం. ఈజ్ అండర్స్టాండింగ్ ఇట్ రైట్ అవే. నాకు ఒక క్వశ్చన్ ఉంది బోస్ గారు. నాగార్జున గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కూడా ఆయన బాగా ఇది కదండి, ఎక్స్పీరియన్స్ కదండి. సో ప్రొడ్యూసర్ నాగార్జున గారు ఎదురుగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మామూలుగా ఒక రైటర్గా 2 అడ్వాంటేజ్లు చెప్తానండి మీకు. సింగిల్ కార్డ్ అనేది ఒక ఫ్యాసినేషన్ ఉంది రైటర్స్కి, అందరికీ ఉంటుంది కదండి. ఉంటుందండి, మొత్తం పేరు. సో సింగిల్ కార్డ్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, నాసామిరంగ సినిమా తీసుకోండి. నాసామిరంగ సినిమాలో పాటలన్నీ నేనే రాశాను. అది రేపొద్దున సూపర్ హిట్ అయితే చూసారా నేనే రాశాను గర్వంగా మీసం మెరేసి చెప్పుకోవచ్చు. మొత్తాన్ని నేనే అని ప్రాజెక్ట్ని ఓన్ చేసుకోవచ్చు. అది అడ్వాంటేజ్ అండి. అలా కాకుండా నేను 2 రాశాను అనుకోండి. సపోజ్ నాసామిరంగాలో 6 పాటలు ఉంటే 6 రైటర్లు రాశారనుకోండి. రామజోగి గారి శాస్త్రి గారు ఒకటి, మీరు ఒకటి, నేను ఒకటి, శ్రీమన్ ఒకటి, ఇలాగ ఊళ్ళో ఎవరు ఉన్నారో 6 రాశారు. రాసినప్పుడు వీళ్ళందరికన్నా నా పాట షైన్ అవ్వాలి కానీ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ని మీరు అది కూడా ఎంజాయ్ చేయొచ్చు యాజ్ అ రైటర్. ఎవరన్నా చూసారు నాది బాగా వచ్చింది, నేను ఇంకా వాళ్ళకన్నా నేను బాగా నిరూపించాలి అనేది ఉంటుంది. అదొక కండిషన్. ఆ కండిషన్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెండిట్లో మీరు ఏది బెటర్ అనుకుంటారు? అందులో ఒక అడ్వాంటేజ్, ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉంది. సింగిల్ కార్డ్లో ఎక్కువ సంతోషం కలుగుతుంది. సింగిల్ కార్డ్ ఎక్కువ మొత్తం నేనే పాటల సినిమాని అర్థం చేసుకునే విధానం, సినిమాని చూసే విధానం, పాటలు రాసే విధానం, గ్రేడేషన్ కావచ్చు. ఒక పాట ఇలా ఉంది, ఇంకో పాట ఇలా ఉంటే బాగుంటుందని, అలా ఒక సినిమా అంతా నాదే అన్న ఒక భావన, సినిమా విజయంలో రెండో ఫీలింగ్ మీకు ఇష్టం లేదు? రెండో ఫీలింగ్ కూడా తప్పదు. ఎందుకంటే అలా కూడా మీసం వెళ్ళే సందర్భాలు చాలా ఉన్నాయి. నా పాట హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి, సంతోషపడిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా మనకు ఒక రకంగా ఉపకరించిన, అది కూడా మీకు ఉత్తేజాన్ని ఇస్తుంది. కానీ మొత్తం పాటలు రాస్తే ఇది నాది, నా భావన, నా చిత్రం, నాది, నేను ఆ మూల స్తంభంలో నేను ఒక్కడే ఉన్నాను. స్టూడెంట్ నెంబర్ 1కి మీరు ఎలా రాసినట్టున్నారు? మొత్తం పాటలు స్టూడెంట్ నెంబర్ మొత్తం పాటలు మనకి చాలా ఉన్నాయి కదా. చాలా కిరణ్ గారి కలయికలో చాలా పాటలు, ఇద్దరం చాలా మంచి పాటలు. ఆ ప్రయాణం ఎప్పుడు కూడా మధురమైనది. మీకు కూడా ప్రొడ్యూసర్ నాగార్జున గారు ఎందుకన్నానంటే, నెక్స్ట్ టైం ఆయన అది గుర్తుపెట్టుకుంటావు సింగిల్ కార్డ్ అని, మొత్తం 6 మీరే రాయాలండి, కొంచెం తగ్గించండి అంతే కదండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చేసిన మంచి పని ఏంటంటే, మ్యూజిక్ డైరెక్టర్ని పక్కన పెట్టండి, ఏ దేశపు చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టు, ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా, ఆడియో ఫంక్షన్ అయినా రైటర్కి అంత గౌరవం ఇవ్వరండి. ఎప్పుడో గుర్తొస్తే పిలుస్తారు ఈ పాటలు. కానీ సినిమా హిట్కి పాటలు చాలా, సినిమాకి బజ్ రావడానికి పాటలు ఎంత ఇంపార్టెంట్, అందులో ఆ పాటలో లిరిసిస్ట్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో అది ఇట్స్ నాట్ డ్యూలీ రెస్పెక్టెడ్ అండి. బట్ నేను దానికి భిన్నంగా మీరు చంద్రబోస్ గారిని గౌరవించిన విధానం చాలా బాగుంది. మీరు పైకి వెళ్ళి, మీరు ఇంత పెద్ద హీరో, ఇంత పెద్ద సీనియర్ హీరో, మీరు పైకి వెళ్ళి కిరణ్ గారిని, కీరవాణి గారు అంటే ఆయన ప్రధాన సినిమాకి, ప్రతి సినిమాకి నేను ఒక రచయితనైనా మీరు పైకి స్వాగతించిన విధానం, ఆహ్వానించిన విధానం, అదే ఒక పెద్ద గౌరవం అనిపించింది నాకు. అది మీకు చెప్పాను కూడా అక్కడే. అట్లాగే కిరణ్ గారు ఒక ఏవీలో ఇద్దరిది సమాన స్థాయిలో పెట్టి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆ సమాన గౌరవాన్ని ఆ స్థాయిలో నన్ను కూడా చూడటం అన్నది, అది నిజంగా నాకు అది ఒక చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి నేను ఇది కూడా చేయవచ్చు. ఇప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీలో రైటర్స్ లేరు అని బాగా ఉంది కదండి. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సాంగ్ రైటర్స్, స్క్రిప్ట్ రైటర్స్ కూడా తక్కువ అని. దిస్ ఈస్ ద రీజన్ అండి. వాళ్ళని గౌరవించరు. స్క్రిప్ట్ రైటర్ ఎవరో తెలీదు, డైరెక్టర్ అన్నీ కొట్టేస్తాడు కంప్లీట్గా, మాటలు రావు. బట్ సేమ్ థింగ్ చూడండి మీరు హిందీలో కానీ, హాలీవుడ్ ఫిల్మ్స్లో కానీ, హాలీవుడ్ వెబ్ సిరీస్లో కానీ, స్క్రిప్ట్ రైటర్కి ఎంత స్క్రిప్ట్ డన్ బై దెన్ డైరెక్టర్కి ఇస్తారు. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ అండి స్క్రిప్ట్ అనేది. నేనేదో చెప్తున్నానండి, మీరు ఏమన్నారు? దీని ముందర ఏమన్నారండి? దీని ముందు అదే ఇద్దరు కలిపి ఒక వీడియో కాదండి, రైటర్స్ గురించి వీడియో కానీ మేము ఇన్వైట్ చేసిన విధానం కానీ అది బాగుంది, మంచి. నాగార్జున గారు ఎటికెట్ అనే దానికి తెలుగు ఏంటండి? సంస్కారం.
ఎటికెట్ సంస్కారమేనండి కరెక్ట్గా అంతే. ఇప్పుడు ఒక సినిమాకి నేను మెడ్రాస్లో ఉన్న రోజుల్లో నాగార్జున గారు ప్రొడ్యూసర్గా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఒక సినిమా చేయాలని ఎవరో నాకు ఫోన్ చేశారండి. నేను అంతా అయిపోయింది మాట్లాడిపోయి నేను సరేనండి నేను డేట్లు కూడా ఇచ్చానండి. తర్వాత మీరు నాకు ఫోన్ చేశారు, నేను రికార్డింగ్లో ఉన్నానండి. నేను ఫోన్ చేసి నేను నాగార్జున గారు మాట్లాడుతున్నానండి, నేను సో అండ్ సో మూవీకి మీరు నాకు మ్యూజిక్ చేయాలి అంటే నేను ఆల్రెడీ చెప్పానండి ఓకేనా వచ్చాను. లేదు నేను యాజ్ ప్రొడ్యూసర్గా నేను అడగాలి కాబట్టి నేను చేస్తున్నాను యాజ్ అ ఫార్మాలిటీ అని నేను ఆశ్చర్యపోయానండి అప్పుడు, ఇలా కూడా చేస్తారని చెప్పి. సో ఫార్మాలిటీ అనేది చాలా అవసరం అండి. ఇన్ఫార్మల్గా ఎప్పుడు ఉండాలి, ఫార్మల్గా ఎప్పుడు ఉండాలని మనకి మన పెద్దలు చెప్తారు ఇంట్లో. సో ఈ ఫార్మాలిటీని పాటించడం అనేది ప్రతి వాళ్ళు చేస్తే కనుక ఈ ఒక శాఖని తక్కువ గౌరవించడం, ఒక శాఖని అన్యూగా ఎక్కించడం అనేది జరగమండి. అది ఇంపార్టెంట్. ఎటికెట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎటికెట్ కల్చర్ బేసిక్. మీకు ఒకటి చెప్తానేనండి, నేను పేర్లు చెప్పను, నాకన్నా మా అబ్బాయికి మంచి ఎటికెట్ అలవాటైంది నా భార్య పెంపకం వల్ల అని నేను చాలా గర్వపడుతున్నానండి. టాపిక్ వచ్చింది భైరవ్కి ఒక ప్రొడ్యూసరు ఏదో సినిమా చేయమని అడిగి వాడు అలా చేశాడు, వాడు లాస్ట్ సినిమాకి వాడు అలా చేశాడు, వీడు ఎలా చేశాడు అని వేరే మ్యూజిక్ డైరెక్టర్ని వీడు అంటూ మాట్లాడడం మొదలెట్టాడండి. భైరవ్ కథ విని ఇంటికి వచ్చి నేను ఆ సినిమా చేయట్లేదని సారీ అండి మీ సినిమా నేను చేయను. ఆడికి ఇంకా ఏమీ పేరు రాలేదు, ఆడికి ఏం సరిగ్గా సక్సెస్ పెద్ద ఏం లేదు. ఇప్పుడే పైకి వస్తున్న మనిషి, పెద్ద మెగా హిట్లు ఏం లేవు. ఆ తరుణంలో కూడా అంత బోల్డ్గా డబ్బులు తక్కువ ఇస్తున్నారనో లేకపోతే ఇంకోళ్ళు వేస్తున్నారో తనని అగౌరవపరిచాను కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ని సేమ్ డైరెక్టర్ వాళ్ళని వీడని మాట్లాడినందుకు వాడు కోపం వచ్చి ఆ సినిమా చేయట్లేదని చెప్పాడు నాతో. సేమ్ నాది పెద్ద షాక్ అండి నాకు. ఇంతటి స్థితప్రజ్ఞత, ఇంతటి నిబద్ధత మాకు కూడా లేదు, మా జనరేషన్ ఎవరికి లేదు. మేమంతా ఏదో స్ట్రీట్ స్మార్ట్గా ఏదో అవకాశాలు లోక జ్ఞానంతో పెరిగిన వాళ్ళం. వీడేంటి ఇంత అగ్రెసివ్గా ఉన్నాడు అని నేను ఆశ్చర్యం, భయం, ఆనందం, గర్వం ఇవన్నీ వచ్చినాయి నాకు. ఒక చిన్న భయం ఏమైపోతాడు. ఆ ప్రొడ్యూసర్ పేరు నేను ఇక్కడ ప్రస్తావించడం అనవసరం. వదిలేండి. ఏమిటి దుమ్ము దుకాణం ట్యూనింగ్ ఎలా వచ్చి ఆ కాయినింగ్ ఎలా వచ్చింది? కాయినింగ్ దుమ్ము దుకాణం నేను ముందు అనుకున్నాను. దుమ్ము దుకాణం అప్పుడు తొక్కిడి తోటలో నాకు చాలా కన్ఫ్యూజన్. అప్పుడు కాయినింగ్ దుకాణం ఏం చెయ్యాలి చెప్పు, సీసా మూత ఇప్పు, రెండు కూడా ముందు అనుకొని విజయ్ గారికి చెప్పాను. మన షూటింగ్ మామిడి తోపులో షూటింగ్ అవుతుంది, ఫైట్ షూటింగ్ అవుతున్నప్పుడు వచ్చి చెప్పాను, బాగుందని చెప్పారు, ఇట్లా వెళ్ళిపోదామని చెప్పారు. అనగానే ఇంకా మైసూర్కి వెళ్ళబోయే టైంలో కీరవణ్ గారు పిలిచారు. 2 పాటలు అనుకుంటున్నాం కదా, ఒక పాట ఏదన్నా మీ మైండ్లో ఏముందో చెప్పండి అంటే, ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్లాంక్గా ఉండకుండా ఇప్పుడు ఏమనుకున్నారంటే దుమ్ము దుకాణం అండి, ఇట్లా ఆ కుర్చీలో అమ్మాయి ఇట్లా వీళ్ళందరూ కలిస్తే ఈ సందడి పేరు దుమ్ము దుకాణం అంటే బాగుంది ప్రొసీడ్ అవ్వండి. ఆయన వెళ్తున్న మైసూర్కి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఏం చేస్తామో ఒక చిన్న దాంతో అయితే ముందు ప్రొసీడ్ అయిపోండి, మిగతా సాంగ్ అక్కడ రాసుకుందాం అని చెప్పారు. అది మీకు కూడా మీరు పాట రికార్డింగ్ అయిన తర్వాత మీరు విన్నారు. మేము కంపోజింగ్ చేసేటప్పుడు కట్టేసేటప్పుడు కూడా ఇంకా దుకాణం కట్టేద్దాం ఉంటాం. దుకాణం మొత్తం రాసే. చంద్రబోస్ గారు మీకు సంబంధించినవి అంటే రెఫరెన్స్లో 2 విషయాలు చెప్పాలండి ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ గురించి. ఒకటి, మీరు నన్ను ఒకసారి ఎప్పుడో మెచ్చుకున్నారు, ప్రశంసించారు. ఏంటంటే కీరవాణి గారు ఎంత చిన్న వయసులో వాళ్ళైనా సరే గారు అనే అంటారు, బహువచనం సంబోధిస్తారని మీరు నన్ను ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు నాకు. ఇప్పుడు నేను ఆ పని చేయట్లేదండి, ఎందుకంటే నాకు 62 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు నేను ఏంటంటే మరీ ఆర్టిఫిషియల్గా ఉంటుంది, నాకన్నా మరీ చిన్న వాళ్ళు అలాంటి డిస్టెన్స్ ఫీల్ అవుతున్నాను. సో ఈ డైరెక్టర్ పరిచయం అవడంతోనే కొత్త వ్యక్తి, మామూలు బయట వేరే ఎక్కడో టికెట్ కౌంటర్లో మనకన్నా చిన్న కుర్రాడు ఉన్నాడు అనుకోండి బస్ కండక్టర్గా, ఏమండి వరంగల్కి ఒక టికెట్ ఇవ్వండి అంటాం, అక్కడ తప్పదు. ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ పరిచయం వెంటనే విజయ్ వెళ్ళరా అని డైరెక్ట్గా చనువు తీసేసుకుపోతాడు. తీసుకోవడం వల్ల ఎంత అడ్వాంటేజ్ అయిందంటే తను కూడా బాగా ఆ డిస్టెన్స్ ఫీల్ అవ్వకుండా తనకి ఏం కావాలో తను ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలిగాడు, విచ్ ఈస్ హెల్దీ. మనకన్నా బాగా చిన్నవాళ్ళని కూడా నేను
అలా సంబంధం మొదలు పెట్టానండి ఈ మధ్యన. విజయ్ తోటి అంటే విజయ్ కాదు, కొంచెం ముందరే విజయ్, తర్వాత మన వశిష్ఠ, ఇట్లాంటి వాళ్ళు. ఇది ఈ మధ్య జరిగిన మార్పు. ప్రొడ్యూసర్ల గురించి ఏంటంటే మీరు అన్నారు చూడండి, నేను రెమ్యునరేషన్ మీకు ఎక్కువ ఇచ్చానని చెప్పి. అది నా ఒక్కడి వల్ల అది అడిగే కాదండి. నా పైన నాకు ఎవరైతే రెమ్యునరేషన్ ఇస్తున్నారో వాళ్ళలో కూడా వితరణ ఉంటేనే అది వీలవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి జనవరిలో నేను అడ్వాన్స్ ఇస్తున్నానండి నాస్తామిరంగా. షూటింగ్ స్టార్ట్ అయింది మనం డైరెక్ట్ 22 జనవరి, 23 డైరెక్ట్ ఫిక్స్ అవ్వలేదు. డైరెక్ట్ ఫిక్స్ అయింది సెప్టెంబర్లో. సో కానీ వాళ్ళు అప్పుడు అడ్వాన్స్ ఇచ్చేసారు. నేను మధ్యలో జూలైలోనే ఎప్పుడు ఫోన్ చేశానండి మన శ్రీనివాస్ గారికి, మీ డబ్బులు నా దగ్గర ఉండిపోయినండి, మీ దగ్గర ఉంటే వడ్డీ అయినా వస్తుంది మీకు, ఏంటంటే భలేవాడు బాస్ అని అందరిని బాస్ అంటారు, భలేవాడు బాస్ మీ దగ్గర ఉంటే ఏం మా దగ్గర ఉన్నట్టు కాదా అని. సో అట్లాంటి ప్రొడ్యూసర్లు ఉన్నప్పుడు అండి కంఫర్ట్ లెవెల్ బాగా ఉంటుంది. ఆన్ దిస్ నోట్ నేను బాగా మిస్ అవుతున్నానండి ఇద్దరిని, దొరస్వామిరాజు గారు అండ్ శివప్రసాద్ గారు. ఇద్దరు ఎందుకంటే వాళ్ళతో పనిచేస్తే మీకు మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఫీలింగ్ ఉంటుందండి. తర్వాత మీరు మళ్ళీ కూడా గుర్తొచ్చింది ఏంటంటే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఉంది కదండి సినిమా, రవితేజ గారు. దాంట్లో అప్పుడు కూడా కిరణ్ గారికి మంచి